90,000 కోట్ల ప్రాజెక్ట్. చైనా మీద ప్రెజర్ పెట్టే స్ట్రాటజీ, బట్ డిఫారెస్టేషన్. ఇక్కడ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేస్తాను. ఒకటి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకోటి ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ముందుగా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చూద్దాం. గవర్నమెంట్ ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ద గ్రేట్ నికోబార్ అనే రీజన్ లో స్టార్ట్ చేయబోతుంది. దీనికి బడ్జెట్ 90,000 crores. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్, రిసార్ట్స్, షిప్ పోర్ట్స్ అండ్ మిలిటరీ బేసెస్ చాలా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే రీజన్ ఏంటంటే, ఇక్కడ కనుక ఒక పోర్ట్ గానీ మిలిటరీ బేస్ గానీ పెట్టగలిగితే, ఈ మ్యాచ్ చూడండి, ఈ రూట్ ని ద స్ట్రేట్ ఆఫ్ మలక్కా అని అంటారు. 80% ఆఫ్ ద చైనా షిప్ ట్రేడ్స్ అన్ని ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా నుంచే ట్రావెల్ అవుతాయి. స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ నుంచి స్ట్రేట్ ఆఫ్ మలక్కా ద్వారానే చైనాకి వెళ్తాయి. ఇక్కడ కనుక ఇండియా ఒక మిలిటరీ బేస్ గానీ ఒక షిప్ పోర్ట్ గానీ కట్టగలిగితే చైనా మీద ప్రెజర్ పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చైనా మీద ఎటువంటి ప్రెజర్ లేదు. ఓన్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దాటితే కనుక ఇలా స్ట్రైట్ గా చైనాకి వెళ్ళిపోతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ కనుక పోర్ట్ కట్టితే ఆ షిప్స్ అనేవి ఇక్కడ రెస్ట్ తీసుకుంటాయి. ప్లస్ చైనా మనల్ని ఏమైనా కెలిగితే వాళ్ళని ప్రెజర్ పెట్టడానికి స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటదని చెప్తుంది. సో ఇక్కడ దాకా కరెక్ట్ గానే ఉంది. చైనా మీద ప్రెజర్ పెట్టచ్చు. 90,000 ప్రాజెక్ట్, డెవలప్మెంట్ కూడా జరుగుతుంది, మిలిటరీ బేసెస్ కూడా వస్తున్నాయి. బట్ ఇక్కడే ఒక చిన్న చిక్కు వచ్చింది. అదే ఎన్వైరన్మెంట్ యాంగిల్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పెట్టాలంటే కనీసంగా 8 to 9 lakhs ట్రీస్ అనేవి కట్ చేయాల్సి వస్తుంది. దీనికి కూడా గవర్నమెంట్ ఇంకో ఆల్టర్నేటివ్ చెప్పింది. ఇక్కడ కట్ చేసే ట్రీస్ అన్ని మేము ఇండియాలో ప్లాన్ చేస్తాం, అరవెల్లి రీజన్స్ లో గానీ, హర్యానా రీజన్స్ లో గానీ అక్కడ మేము ప్లాన్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఉన్న ట్రీస్ ని కట్ చేయడానికి, కొత్త ట్రీస్ ని ప్లాంట్ చేయడానికి చాలా తేడా ఉంటది. ఈ ట్రీస్ అన్ని ఎదగడానికి 1 or 2 years పట్టలేదు. 50-60 years నుంచి ఎదిగితే గానీ ఆ రేంజ్ లోకి రావు ఆ ట్రీస్. ఇప్పటికిప్పుడు మీరు అక్కడ ట్రీ ప్లాంట్ చేస్తే అది పెరగడానికి చాలా ఏళ్ళు పడుతుంది. ఉన్న ట్రీస్ ని కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ పోరాడుతున్నారు. ఇక్కడ ఇంకో చిక్ ఏంటంటే, గ్రేట్ నికోబార్ లో చాలా ఇండిజినస్ ట్రైబ్స్ ఉంటున్నాయి. వాళ్ళందరికీ షెల్టర్ ఏంటి? వాళ్ళు ఈ చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరినీ సడన్ గా వెళ్ళిపోమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎవరికైనా ఉంటది కదా మా ప్రాంతం మా రీజన్ అని. వాళ్ళు ఇక్కడ నుంచి తరిమేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారన్న పాయింట్ కూడా వస్తుంది. ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఒత్తిగా పోర్ట్స్ అండ్ మిలిటరీ బేస్ కట్టడానికి అన్ని చెట్లు నరకడం ఎందుకు? లోపల రిసార్ట్స్ లు, ఇలా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తున్నారు. అవన్నీ ఎందుకు పెట్టడం? జస్ట్ మిలిటరీ బేస్ కి సరిపడేంత 20 km² లో ఒక మిలిటరీ బేస్ పోర్ట్ కడితే సరిపోద్ది కదా. ఈ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాంగిల్ కూడా తీసేయండి అని చెప్తున్నారు. అసలు నిజంగా మన గవర్నమెంట్ చైనా మీద ప్రెజర్ పెట్టే ఆలోచనలో ఉందా? ఆ ఆలోచన మీద ఈ ప్లాన్ అనేది వేసారో లేదో చిన్న 2 examples తో చెప్తాను మీకు. ఒకసారి మన ఫారిన్ మినిస్టర్ ని ఒక ఇంటర్వ్యూ అడిగితే, చైనా అనేది చాలా పెద్ద ఎకానమీ, వాళ్ళతో మేము పోటీ పడలేమని చెప్పారు. అండ్ రీసెంట్ గా బ్యాటిల్ ఆఫ్ గ్యాల్విన్ మూవీ సల్మాన్ ఖాన్ చేస్తున్నారు ఈ మూవీని. అందులో ఇండియన్ గవర్నమెంట్ ఏం ఆర్డర్ ఇచ్చిందంటే, చైనా అనే యాంగిల్, చైనా అనే టైం ఎక్కడెక్కడ వచ్చిందో అవన్నీ ట్రిమ్ చేసామని చెప్పారు. ఇలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోనే మన ఇండియన్ గవర్నమెంట్ చైనా మీద ప్రెజర్ పెట్టకపోతే, ఇక్కడ పోర్ట్స్, మిలిటరీ బేస్ పెట్టి నిజంగానే చైనా మీద ప్రెజర్ పెడుతుందా లేదా, లేకపోతే ఇదంతా ఒక కార్పొరేట్ ప్రాజెక్టా? మోస్ట్లీ ఇక్కడ కార్పొరేట్ కంపెనీస్ మీద కూడా చాలా మంది అక్యూజేషన్ వేస్తున్నారు. అదేంటంటే, కార్పొరేట్స్ గవర్నమెంట్ కి డబ్బులు ఇచ్చి ఇలాంటి ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి. సో చూద్దాం. ఈ 2 పాయింట్స్ మీ ముందు పెట్టాను. మన ఇండియన్ గవర్నమెంట్ నిజంగానే చైనా మీద ప్రెజర్ పెట్టడానికి, ఇండియన్ డెవలప్ చేయడానికి ప్రాజెక్ట్ కడుతున్నారా, లేకపోతే వేరే యాంగిల్ ఉందా? మీరే డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ఎన్వైరన్మెంట్ గొప్పదా, లేకపోతే ఈ స్ట్రాటజీ గొప్పదా? మీరే డిసైడ్ చేసుకోవాలి. కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.